కేఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నాడంటూ పోలీస్ అధికారికి చెందిన భవనం ముందు ఓ మహిళ ఆందోళనకు దిగింది. ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మౌలాలీకి చెందిన ప్రశాంతి మణికొండ లక్ష్మీనగర్ కాలనీలో ఉదయ భాస్కర్ రెడ్డికి చెందిన ఓ భవనంలో 2 అంతస్తులను 2022లో అద్దెకి తీసుకుని ఓ క్లినిక్ నడిపిస్తుంది. 2027 వరకు లీజు గడువు పూర్తవకముందే తనకు తెలియకుండా క్లినిక్ లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇంటి యాజమాని ఉదయ భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ మానవ హక్కుల సంఘంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఇచ్చినావా నువ్వు పంచినావా? ఇచ్చినావా? ఏది సరిగ్గా ఉంటాయి ఇవన్నీ వెళ్ళిపోతే అది లెటర్ పంపించారు. ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు. హలో, అదే తీసుకున్నారు. ఆర్టీవీ మీకు రికార్డింగ్ పంపిస్తున్నా. ఓపెన్ చేస్తారు. మణికంఠ ఆయన ఒకడు ఉన్నాడు, వాడు మొత్తం క్లీన్ చేసిండు. ఇంతకుముందు వీళ్ళ బంధువు అంటూ నా పేరు ప్రశాంతి. నేను సేవియర్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. డాక్టర్స్ని, స్టాఫ్ని, ఫార్మసిస్ట్ని అందరిని హైర్ చేసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నాను. సేవ దృక్పథంతో సేవియర్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అని మరి 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ 2027 వరకు 5 years అగ్రిమెంట్, 5 years అగ్రిమెంట్ చేసుకొని 6 months అడ్వాన్స్ ఇచ్చి మరి నెల రెంట్ పే చేస్తున్నాను. నేను ఇక్కడ నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు. ఈలోపు మరి ఉదయ భాస్కర్ రెడ్డి అండ్ ప్రమీల మరి వీరిద్దరూ కడప వాళ్ళు. అతను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. సో అతను ఈ యొక్క హాస్పిటల్ బాగా రన్ అవ్వడం చూసుకొని గమనించుకొని వీరిద్దరు కలిసి, మీకు మెసేజెస్ కూడా మేము చూపిస్తాను, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మరి వారు మాకు హాస్పిటల్ మాకు ఇచ్చేయండి, మాకు డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి నేను అడిగితే నేను ఇవ్వలేదని చెప్పి కక్షపూరితంగా, అందులోనూ నాది ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి వారు తెలుసుకున్న తర్వాత నుండి గడిచిన సంవత్సరం నుండి నన్ను భయంకరంగా వేధిస్తున్నారు. వేధించిన నేను ఓపిక పట్టాను, ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేశాను. మరి అలాగని నేను పోరాడుతూ వస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి పోయిన నెల ఆగస్టు 1న నేను వచ్చే వరకు పూర్తిగా బోర్డ్స్ అన్ని తీసి ధ్వంసం చేసేసారు. నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశాను. ఎఫ్ఐఆర్
కూడా రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా వారి చేతుల్లో చట్టం తీసుకొని నా యొక్క పూర్తి మెటీరియల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫార్మసీ ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, పైన నాకున్న ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఛానల్ ఆఫీసర్స్, దాని కెమెరాలు, విలువ కలిగిన కెమెరాలు, ఆ యొక్క స్టూడియో సెటప్, సౌండ్ ప్రూఫ్ సెటప్, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ పూర్తిగా ధ్వంసం చేసి మొత్తం తీసేశారు. ఏం జరిగినాయో తెలియదు. ఏమనంటే సివిల్ మ్యాటర్ అంటున్నారు. నాకు తెలియకుండా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యిందే కాకుండా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఉదయకాలం నుండి, మమ్మల్ని రాత్రి నుండి ఇందులో బంధించి తాళాలు వేసుకుని బయటికి రానివ్వలేదు. వాటర్ తాగడానికి కూడా బయటికి రానివ్వలేదు. ఏమన్నంటే మేము పోలీసు వాళ్ళం, మేము కడప వాళ్ళం అని నన్ను బెదిరిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయండి. నేను ఎంతో పెట్టుబడి పెట్టి 3 ఫ్లోర్లకి రెంట్ కడుతూ ఇక్కడ ఉన్నాను. వారెంతకు నన్ను భయపెడుతున్నారు. అధికారులు చొరవ చేసుకుని నాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను.